హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిషి ఖుషి అఫీషియల్. మేము ఈరోజు అయితే ఈవినింగ్ 6:30 ఆ టైంకి మా ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ పార్క్కి అయితే వెళ్ళామండి. సో చాలా డేస్ అవుతుంది ఇంట్లోనే ఉంటున్నాము, బోర్గా అనిపిస్తుందని ఇంకా బయటికి అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము. అది ఇంకా అదే రోజు మా వదిన మా ఖుషి ఇద్దరు వచ్చారు. సో అందరం కలిసి పార్క్కి అయితే వెళ్ళాము. సో ఇలా సరదాగా బయటికి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఎక్సర్సైజ్ చేసే ఐటమ్స్ అండి. వీటి నేమ్స్ అయితే నాకు పెద్దగా తెలియదు, ఏమనుకోకండి ఎవరు. ఇంకా మా నిషి ఖుషిని అయితే కూర్చోబెట్టాము, ఇంకా మేమే తిప్పాలి కదా. సో అలా మా వదిన ఖుషిని ఆడిస్తుంది, మా నిష్వికతోనేమో అన్విక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా అలా అయితే బయటికి వచ్చి ఆడుకున్నాం. అయితే బాగుందండి పార్క్ వచ్చేసి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఓకే. ఎక్సర్సైజ్కి పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది. మనిషిగా ఎంతసేపు అక్కడి నుంచి అయితే అస్సలు రావట్లేదు, ఎంత పిలిచినా రావట్లే. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము అంటే ఇంక అప్పుడు మా వెంట వస్తుంది. ఇంకా మా ఖుషి అయితే అసలు మా వదిన నుంచి ఇంకా అసలు కిందికే దిగట్లే అసలు. ఇంకొకటి అంటే మా ఇంటి నుంచి 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుందండి. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి. సో నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా ఖుషి అయితే అస్సలు దిగట్లే. ఇంకా నేను కొద్దిసేపు వదిన కొద్దిసేపు ఇంకా అలా ఎత్తుకొని తీసుకెళ్ళాము. ఇంకా మన నిష్విక అయితే పర్లేదు, మధ్యలో కొంచెం దూరం అయితే ఎత్తుకున్నా, మిగతా తనే నడిచింది. ఇంకా తను ఎగ్జైట్గా ఉంది. ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఓనర్ పిల్లలు ఇద్దరు, అన్విక వర్షిక. ఇంకా వాళ్ళకి తెలుసు పార్క్, మాకు అసలు రూట్ కూడా తెలియదు, అది ఎక్కడుందో కూడా తెలియదు, ముందుకే ఊరికి కొత్త మేము. ఇంకా వీళ్ళుండి మాకు తెలుసా ఆంటీ అని చెప్తే ఇంకా వాళ్ళతో పాటు ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము. ఇక్కడెక్కడ అనుకుంటా కొంచెం దూరమే ఉంది, ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి దూరం అనిపించింది. ఇంకా చూస్తారు కదా మా ఖుషి అయితే అస్సలు ఇంకా ఆ స్టాచ్యూని చూసి భయపడుతుంది. ఇంకా మా వదిన ఎత్తుకొని ఇక తీసుకొని వెళ్తుంది. సో ఇక్కడ కొద్దిసేపు ఆడుకున్నాము. ఇంకా నేను ఏది ఆడుకోలే అసలు, ఎక్కడ కూడా ఆడుకోలే అంటే ఏం చేయలేదు. ఇంకా వీడియోస్ షూట్ చేసుకుంటే ఇంకా వాళ్ళని చూపించుకుంటూనే తిరుగుతున్నా. ఇక్కడ జారుడు బండ అండి. సో ఇంకా ఖుషిని కూర్చోబెట్టింది, తనేమో ఏడుస్తుంది నాకు వద్దు అని. మమ్మీ ఎత్తుకో అంటుంది ఊకే. ఎంతసేపు దిగమన్నా దిగట్లే. మా వదినకేమో ఇవన్నీ ఖుషి కంటే ఫస్ట్ తనకు ఆడాలని ఉంటుంది చిన్నపిల్ల లెక్క. కానీ ఇంకా ఖుషి దిగకపోయేసరికి ఆడికి ట్రై చేస్తుంది అది ఇది. కానీ ఇంకా ఖుషి అప్పుడే ఇంకా వెళ్ళి మమ్మీ నన్నే ఎత్తుకో అంటుంది. కానీ ఖుషి ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా అల్లరి చేస్తుంది, బయటికి వస్తేనే సైలెంట్గా అయిపోతుంది. నిష్విక ఆపోజిట్, అది బయటికి వస్తే ఫ్రీ బర్డ్లా ఫీల్ అవుతుంది, ఇంట్లో ఉంటే ఇంకెవ్వరు ఏదో సిగ్గుపడినట్టు షైగా బిహేవ్ చేస్తుంది. ఇంక లాస్ట్కి ఇదేదో ఎక్కామండి, ఇది ఎక్కామండి రౌండ్ స్ప్రింగ్ ఏమో, దీని పేరు కూడా నాకు తెలియదు పెద్దగా. ఇంకా అక్కడ కూడా ఖుషి చూస్తున్నారు కదా. ఇంకా అన్వికి వచ్చేసి ఏదో ట్రై చేస్తుంది మమ్మల్ని తిప్పడానికి. ఇంక మేమైతే కూర్చున్నాము. ఇంకా అదొక్కటే ఇంకా ఆడి ఇంకా అక్కడికి మేము ఈవినింగ్ వెళ్ళాము 6:20 అలా టైంకి. ఆల్మోస్ట్ 7:30కి క్లోజ్ అయిపోతుంది ఆడికి. ఈవినింగ్ కాబట్టి నైట్ అవుతూ వస్తుంది. వీళ్ళు భయపడుతున్నారు, ఖుషి అయితే ఫుల్ భయపడుతుంది. ఇంకా మా వర్షిక, అన్విక, నిష్విక వీళ్ళు ముగ్గురు వచ్చేసి జారుడు బండ అయితే ఆడుతున్నారండి. ఇంకా మేము మధ్యలో కొద్దిసేపు నేను వదిన సీసా గేమ్ అయితే ఆడాము. ఇద్దరు సేమ్ వెయిట్ ఉన్నాం కాబట్టి అలా ఫన్నీగా ట్రై చేసాము. వెళ్ళే వరకు సో ఆల్మోస్ట్ చీకటి అయితే అవుతుందండి. సో ఇంటికి వెళ్ళే వరకు మాకు 7:40 టైం అలా అయితే అయ్యిందండి. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఈ విధంగా అయితే టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి. మళ్ళీ నడుచుకుంటూనే వచ్చేయాలి కదా. సో ఇంతతో వీడియో అయితే కంప్లీట్ అవుతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిషి ఖుషి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.